హే గైస్, ఇది ఇండోనేషియాలోని బ్రహ్మనాన ఆలయంలో చెక్కబడిన రామాయణంలోని 2వ ఎపిసోడ్. ఇక్కడ ఈ వ్యక్తిని కొత్త రాజుగా పట్టాభిషేకం చేయడాన్ని మనం చూడవచ్చు. అయితే అతను రాముడా? కాదు, రాముడికి బదులుగా భరతుడిని రాజుగా చేస్తున్నారు. ఎందుకు? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి ముందున్న చెక్కడంలో సాధువు వచ్చి రాముణ్ణి మరియు అతని సోదరుని అడిగినప్పుడు ఈ ఇద్దరు భార్యలు సంతోషంగా ఉన్నారు, కానీ ఈ స్త్రీ మాత్రం సంతోషంగా లేదు. ఎందుకంటే తన కొడుకుకు ప్రాముఖ్యత ఇవ్వనందున. ఇప్పుడు ఈ దృశ్యంలో ఈ ఇద్దరు కుమారులను దృష్టిలో పెట్టుకోండి. రాముడు మరియు అతని సోదర లక్ష్మణుడు ఈ సీన్లో మిస్ అయ్యారు. కొత్త రాజు యొక్క తల్లి ఇప్పుడు పాత రాజును 2 వాగ్దానాలు అడుగుతుంది. ఒకటి, ఆమె కుమారుడైన భరతుని కొత్త రాజుగా పట్టాభిషేకం చేయాలని. 2, రాముడిని రాజ్యం నుండి బహిష్కరించి 14 సంవత్సరాల వనవాసంలో ఉండాలని వాగ్దానాలను అడిగింది. ఎందుకు 14 సంవత్సరాలు? ఎందుకంటే ఈ 14 సంవత్సరాలలో ఆమె కొడుకు రాజుగా సుఖంగా ఉంటాడని, ఆ పదవి నుండి ఇంకా పూర్తిగా తప్పుకోలేరని అలా చెప్తుంది. అదే కాకుండా ఆమె కొడుకు ఇప్పటికే సంతానం పొంది తన సొంత పిల్లలను కూడా కలిగి ఉన్నాడని, ఆమెలాగే వారి భవిష్యత్తును చూసుకోవడం అతను ప్రారంభిస్తాడని అనుకుంది. సో ఇక్కడ భరతుడు కొత్త రాజుగా అవుతాడు. ఈ పూజారి అతనికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తున్నాడు. కుడివైపున ఒక విచిత్రమైన వేడుక జరుగుతుంది చూడండి. ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అలానే వాయిద్యాలను కూడా వాయిస్తున్నారు. కానీ వారి ముఖాలలో అసలు ఆనందం లేదు చూడండి. భరతుడు రాజు అవుతున్నాడని, రాముడు వనవాసానికి వెళ్తున్నాడని రాజ్యంలో ఉన్న ఎవరు సంతోషంగా లేరు. ఈ డాన్సర్ ముఖం కోపంతో ఎలా రగిలిపోతుందో చూడండి. నిజానికి చెప్పాలంటే ఆమె కత్తి మరియు షీల్డ్తో డాన్స్ చేస్తుంది. దాదాపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ సమీపంలో ఉన్న ఈ స్త్రీని చూడండి. మీరు ఆమె దుఃఖాన్ని చూడవచ్చు. ఆమెకు దగ్గరగా ఒక కిరీటం ఉంది చూడండి. బహుశా ఆమె పట్టాభిషేక సమయంలో రాముడికి సమర్పించడానికి ఒక కిరీటం చేసి ఉండవచ్చు, కానీ అది ఇప్పుడు మురికిలో పడి ఉంది. ఈ సంగీతకారులు కూడా చాలా కోపంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తిని చూడండి. కుండలాగా ఉన్న 3 రకాల డ్రమ్స్ను వాయిస్తున్నాడు. ఇవి చూడడానికి అచ్చం తబలలాగానే ఉన్నాయి. ఎందుకంటే అదే షేప్, అలానే ఈ తీగలు ఎలా చుట్టి ఉన్నాయో చూడండి. అండ్ అతను ఉపయోగిస్తున్న డ్రమ్స్ కాకుండా దిగువన ఉన్న ఈ చిన్న కుషన్ కూడా చాలా సిమిలర్గా ఉంది చూడండి. ఈ డ్రమ్మర్ సంతోషంగా డ్రమ్స్ వాయించాలి, కానీ దానికి బదులుగా ఇతరుల వలె కోపంగా వాయిస్తూ తన అమాయక కొడుకు వైపు ఆందోళనగా చూస్తున్నాడు. ఈ చిన్న ప్రాంతం యొక్క చక్రాలలో ఉన్న అర్థం మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అతని అమాయకపు కొడుకును చూడండి. మా నాన్న నన్ను ఎందుకు అలా చూస్తున్నాడో అని అయోమయంలో పడి ఆలోచిస్తున్నాడు. కానీ బహుశా ఆ తండ్రి తన ఇల్లు మరియు అతని ఆస్తులు ఈ పిల్లవాడికి వెళ్తాయా లేదా అని ఆలోచిస్తున్నాడు అనుకుంటా. పురాతన కాలంలో చాలా మంది ప్రజలు చేసినట్లుగానే అతనికి కూడా చాలా మంది భార్యలు ఉన్నారు. ఈ డోలు వాయించేవాడు తనను తానే, నేను బాధ్యత గల తండ్రినా, రాముడు తండ్రిలాగానే ఉన్నానా అని ప్రశ్నించుకుంటున్నాడు. అతని యవ్వన కోరికలు ఈ అమాయక బిడ్డ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయా? సమీపంలో తండ్రి మరియు కొడుకును గమనిస్తున్న ఈ స్త్రీని చూడండి. ఆమె పదవి విరామణ చేస్తున్న రాజు భార్యలలో ఒకరు. ఆమె ఈ డ్రమ్మర్ ఆలోచనలను బాగా అర్థం చేసుకుంది. ఆమె ఎవరో కాదు, లక్ష్మణుని తల్లి. రాముడు మాత్రమే 14 సంవత్సరాలు వనవాసం చేయడం లేదు. ఆమె కొడుకు లక్ష్మణ కూడా అతనితో పాటు వెళ్తున్నాడు. ఎందుకంటే అనేక మంది భార్యలను వివాహం చేసుకున్న భర్త యొక్క బాధ్యత రహితమైన చర్య కారణంగా వెళ్తున్నాడు. ఆమె పక్కన మీరు రాజు యొక్క మరొక భార్యను చూడవచ్చు. ఆమె రాముని తల్లి. ఆమె ఎంత విచారంగా ఉందో చూడండి. ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంటుంది. తన కొడుకు రాజు కాలేకపోయాడని ఆమె నిరాశ చెందడమే కాకుండా, తన కొడుకు మరియు కొత్తగా పెళ్ళైన తన కొడుకు భార్య 14 సంవత్సరాలు అడవికి వెళ్లి జీవించాలని ఆమె భయపడుతుంది. ఆమె ముందు ఒక ముసలి రాజు కూర్చున్నాడు చూడండి. అతనికి నిజంగా హార్ట్ బ్రోక్ అయ్యి నిండా మునిగిపోయే స్థితిలో ఉన్నాడు చూడండి. అతను పూర్తి మానసిక మరియు శారీరక క్షీణతతో ఉన్నాడు. కుడివైపున రాముడు ఒక గుర్రపు బండిపై కూర్చొని
అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. అతని కుడివైపున ఉన్నది అతని భార్య సింత మరియు అతని వెనుక అతని విశ్వాసము గల సోదరుడు అయిన లక్ష్మణుడు ఉన్నాడు. ఈ గుర్రాలను చూడండి, అవి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, అవి కదలడం లేదు కూడా. రాముడు అడవికి వెళ్ళి బాధపడటం వాటికి ఇష్టం లేదు. ఈ గుర్రపు బండి వెనుక ఇద్దరు అబ్బాయిలు నిలబడి దాన్ని లాగుతున్నారు. వారికి కూడా రాముడు వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఈ 4 చక్రాల మధ్య చూడండి, అక్కడ ఒక పసిబిడ్డ బోర్ల కూర్చొని నిరాశని తెలుపుతుంది. ఈ బిడ్డ చక్రాల మధ్య కూర్చొని రాముడిని వెళ్లకుండా చేస్తుంది. ఇక్కడ రాముడు అందరితో చాలా ప్రేమగా ఉంటాడని, అతను ఎవరికి హాని చేయలేదని, ఎవరితోనూ చెడుగా మాట్లాడలేదని, ఇతరులపై నిందలు పడకుండా తనపై వేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడని, రాజ్యమంతా మనుషులు, జంతువులు, పసిపాపలు కూడా ఆ స్వచ్ఛమైన ఆత్మను ఎంతో ప్రేమించారని శిల్పి చెప్తున్నాడు. అందుకే అతను రాజ్యాన్ని విడిచిపెట్టవలసి వచ్చినందుకు అందరూ విచారంగా ఉన్నారు. కానీ రాముడు తన తండ్రి మాటలను ఎప్పటికీ వ్యతిరేకించలేదు. అందుకే అతను అడవికి వెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ చక్రం మనకు ఏం చూపిస్తుంది? ఇక్కడ వీళ్ళందరి యొక్క ముఖ కవలికలను గమనించండి. ఏం జరుగుతోంది? కుడివైపున కొంచెం కూడా సంతోషంగా లేని బొమ్మలు మీరు చూడవచ్చు. ఈ మధ్యలో ఒక విచిత్రమైన పరికరం ఉంది. ఇక్కడ పెద్ద శంఖాకార నిర్మాణం ఉంది చూడండి. దానిపైన ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది. అండ్ ఒక అతని యొక్క తల మరియు చేతులు ఆ పెట్టెలో నుండి బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు. అతను ఎవరు? ఇది వృద్ధరాజు యొక్క నిర్జీవ శరీరం. అవును, ఆ రాజు గుండె పగిలి చనిపోయాడు. రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టిన వెంటనే రాజు యొక్క ఆత్మ అతని శరీరాన్ని కూడా విడిచిపెట్టింది. మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అతని యొక్క అంత్యక్రియలకు సిద్ధమవుతున్నారు. దహన సంస్కారాల సెటప్ చూడడానికి చాలా అసాధారణంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఒక సాధారణ అంత్యక్రియల చితిలో కేవలం కొన్ని కట్టెలను ఏర్పరిచి వాటిపైన శరీరాన్ని పడుకోబెట్టి ఉంచుతారు. అయితే ఇక్కడ మనం ఒక పెద్ద పరికరాన్ని, అంటే మోడర్న్ డేకు చెందిన విద్యుత్ దహన కొలిమిలకు సిమిలర్గా ఉన్న కాంట్రాప్షన్ చూడవచ్చు. భారతదేశంలో ఇప్పుడు ఈ విద్యుత్ ఘర్షణలు ఉన్నాయి. ఇది క్లోజ్ చేసి ఉన్న బాక్స్ అని, బహుశా మెటల్ బాక్స్ అని, అతని తల మరియు చేతులను చూపించడానికి పైన రంధ్రాలు ఉన్నాయని మీరు స్పష్టంగా చూడవచ్చు. కుడివైపున మీరు అతని కుమారుడు కొత్త రాజైన భరతుడు పెట్టె లోపలికి చేయి వేసి నిప్పును వెలిగించడం చూడవచ్చు. మీరు ఇక్కడ మంటలను చూడవచ్చు. పురాతన కాలంలో ఇండోనేషియాలో ఏ రకమైన అంత్యక్రియల యొక్క కాంట్రాప్షన్ పరికరాలను ఉపయోగించారో వాటిని చూసి నేను షాక్ అయ్యాను. వారు ఇరువైపులా కొన్ని అరటి మొక్కలను నాటారు. అండ్ వారు అరటి ఆకులతో పెట్టెను అలంకరించడాన్ని మీరు చూడవచ్చు. ఇది హిందూ వేడుకలలో ఉన్న సాధారణమైన ఆచారం. కానీ అతని మరణంలో ముసలిరాజు చిరునవ్వుతో ఉన్నట్లు అనిపిస్తుంది. అతను తన బాధలు అన్నిటికీ విముక్తి పొంది చివరికి అతను నవ్వగలిగాడు. ఈ దహన కొలిమి క్రింద మీరు ఒక వింత జంతువును చూడవచ్చు. ఇది చూడడానికి ఎలుకలా కనిపిస్తుంది కదా, కానీ ఇది మానవులకు భయపడినట్లు అనిపిస్తుంది. అండ్ ఇది ఎలుక కంటే చాలా పెద్దదిగా కూడా ఉంది. అది ఏ జంతువు? ఈ జాతిని గ్రేటర్ బ్యాండికూట్ ఎలుక అని పిలుస్తారు. ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. పిల్లులు వాటిని చూసి భయపడతాయి కూడా. మరియు ఇవి మాంసాహారాన్ని కూడా ఇష్టపడతాయి. అంత్యక్రియల స్థలంలో ఈ బ్యాండికూట్ ఎలుక స్క్రాప్ మాంసాన్ని వెతుక్కుంటూ దాన్ని తినబోతుంది. నిజానికి చెప్పాలంటే ఇది ఆల్రెడీ అదే పనిని చేస్తుంది. దాని ముందు ఏముందో చూడండి. కుడివైపున చాలా మంది పురుషులు మరియు మహిళలు గ్రూప్గా కూర్చొని ఈ బ్యాగ్లను చూస్తున్నారు చూడండి. వారి కళ్ళల్లో ఉన్న దుఃఖాన్ని, నిస్పృహను చూడవచ్చు. వారికి ఇష్టమైన యువరాజు రాజ్యాన్ని విడిచిపెట్టాడని మరియు వారికి ఇష్టమైన రాజు లోకాన్ని విడిచిపెట్టాడని వాళ్ళు నిరాశగా ఉన్నారు. ఈ ప్రజలు ఇప్పుడు తమ బ్యాగులను సర్దుకొని ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగినా వారు భరించలేరు. సో వీటన్నిటి తర్వాత ఏం జరుగుతుంది? రాముడు రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. అతని తండ్రి చనిపోయాడు. తల్లి వేసిన పథకం ప్రకారం భరతుడు రాజవుతాడు. అది ఈ కథ ముగింపు కావచ్చు. బహుశా
ఇప్పుడు ఉన్న అన్ని కథలు ఇలానే ముగియవచ్చు. ప్రతి ఒక్కరికి బలమైన మారల్ కాంపస్ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు ఇద్దరు వ్యక్తులు ఈ గుర్రాలపై కూర్చున్నట్లు చూడవచ్చు. వారి ముందు ఈ ఇద్దరి వ్యక్తులు ఉన్నారు చూడండి. ఈ వ్యక్తి వెనుకకు తిరిగి చూసి ఈ 2 గుర్రపు స్వారీలను గుర్తించాడు. కుడివైపున ఉన్న వ్యక్తి రాముడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? అతను అడవిలో నడుస్తున్నాడు. అది మనకు ఎలా తెలిసింది? రాముడి చేతిలో సాధారణంగా ఏముంటుంది? విల్లు మరియు బాణం కదా. కానీ ఇప్పుడు అతని దగ్గర ఏముందో చూడండి. అవును, అది ఒక పువ్వు. అతను అడవిలో ఉన్న పువ్వును తెంచుకున్నాడు. అండ్ అతని మరొక చెయ్యి ఖాళీగా ఉంది చూడండి. ఎందుకంటే అతను యువరాజు కాదు కాబట్టి. అతనికి అతని విల్లు మరియు బాణం అవసరం లేదు. అతనిప్పుడు చాలా సరళమైన జీవితాన్ని గడుపుతున్నాడు. తమను చూడడానికి వచ్చిన ఈ 2 గుర్రపు స్వారులను చూసి అతని అసిస్టెంట్ నవ్వుతున్నాడు. ఈ 2 గుర్రపు సైనికులు ఎవరు? అది భరతుడు మరియు అతని తమ్ముడు. భరతుడు రాజుగా ఉండాలనుకోవడం లేదు. రాముడి నుండి సింహాసనాన్ని తీసుకోవాలి అనుకోవడం లేదు. ఇది ఇక్కడితో ఆల్టర్నేటింగ్ ఎండింగ్ కావచ్చు. ఈ 2 వ్యక్తులు వచ్చి రాముడిని తిరిగి రాజ్యానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించమని వేడుకుంటున్నారు. అతని అసిస్టెంట్ దీనిని ఒక అవకాశంగా చూస్తాడు. అతను ఇప్పటికే ఈ అడవిలో జీవించి అలసిపోయాడు. అతను మంచి జీవితానికి తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ తర్వాత ఏం జరుగుతుంది? భరతుడు పదే పదే విన్నవించుకున్నా రాముడు రావడానికి నిరాకరిస్తాడు. రాముడు కుడివైపున కూర్చున్నాడు. భరతుడు నిలబడి రాముణ్ణి మనసు మార్చుకోమని వేడుకుంటున్నాడు. కానీ రాముడు తన తండ్రికి వాగ్దానం చేశాడు. అతని తండ్రి తన భార్యకు రాముడు 14 సంవత్సరాలు వనవాసంలో ఉంటాడని వాగ్దానం చేశాడు. కాబట్టి అంతవరకు తిరిగి రాలేనని భరతుడికి తేల్చి చెప్పేస్తాడు. కానీ భరతుడు ఒక పెద్ద పౌచ్లో డబ్బును పెట్టి రాముడికి ఇస్తాడు. ఎందుకంటే అతను అజ్ఞాతవాసంలో జీవించడానికి అయి ఉంటుంది కదా. కాదు, భరతుడు రాజు కాలేడని అంటాడు. రాముడు తిరిగి రానని అంటాడు. కాబట్టి ఇప్పుడు సింహాసనంపై ఎవరు కూర్చుంటారు? రాముడి పాదరక్షకులు. అవును, రాముని పాదరక్షకులను సింహాసనంపై ఉంచారు. భరతుడు ఈ పాదరక్షకుల సేవకునిగా మాత్రమే వ్యవహరిస్తాడు. ఇక్కడ భరతుడు రాముడి యొక్క పాదరక్షకులను తీసుకుంటున్నాడు. వారిద్దరి తలల చుట్టూ హేలోస్ను ఎలా చూపించారో గమనించండి. ఇంతకు ముందు ఉన్న సీన్లో రాముడిని మాత్రమే అతని తల చుట్టూ హేలోను చూపించారు. భరతునికి మాత్రం హేలో లేదు చూడండి. ఇక్కడ గమనించండి, అతను మానవుడు మాత్రమే. రాముడు ఎల్లప్పుడూ ఒక సూపర్ హ్యూమనే. ఎందుకంటే అతను విష్ణువు యొక్క అవతారం వలె స్వర్గం నుండి వచ్చాడు కాబట్టి. కానీ భరతుడు కేవలం మానవుడు మాత్రమే. అతను రాముణ్ణి వద్దు అని ఈజీగా యాక్సెప్ట్ చేసి తిరిగి రాజ్యానికి వెళ్ళి సుఖంగా జీవించగలడు. కానీ అతను వినయం మరియు ధర్మం లేదా నైతిక దిక్సూచికి లొంగిపోవడం ద్వారా దైవంగా మారాడు. అందుకే అతను ఇక్కడ రాముడితో సమాన స్థితికి చేరుకున్నాడు. వారిద్దరూ సమానంగా దైవంగా మారారు. భవిష్యత్ శిల్పాలలో హేలోకి శ్రద్ధ వహించండి. అవి ఎందుకు కనిపించి అదృశ్యమయ్యి మళ్ళీ కనిపిస్తున్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చక్రంలో రాముడు మళ్ళీ ఒక పువ్వును పట్టుకొని నడుస్తూ అడవి అందాలను ఆస్వాదిస్తూ ప్రపంచంలోని ఎలాంటి శ్రద్ధ లేకుండా ఉన్నట్టు మనం చూడవచ్చు. అసలు అతను ఎందుకు చింతించాలి? అతనితో పాటు తన కర్తవ్య సోదరుడు లక్ష్మణుడు మరియు అతని అందమైన భార్య సింత ముందుగా నడుస్తుండగా ఎందుకు చింతించాలి? భారతీయ పురుషులు ఆధిపత్యం చలాయించారని మరియు వారు ముందు నడుస్తున్నప్పుడు భార్య వారి వెనుకే ఫాలో అవ్వాలని సాధారణంగా చెప్తారు. అయితే అది నిజం కాదని ఇక్కడ మీరు చూడవచ్చు. సీత ముందు నడుస్తుంది. రాముడు మరియు తన సహాయకుడు కూడా అతని వెనుక నడుస్తూ ఉన్నాడు. అతని మెడలో ఉన్న పౌచ్ను చూపించారు చూడండి. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా మరియు సంతోషంగా ఉన్నారు. కానీ గుర్తుంచుకోండి, ఏది శాశ్వతంగా ఉండదు. వెంటనే ఇక్కడ పరిస్థితి మారినట్లు మీరు చూడవచ్చు. ముందు వెళ్తున్న సీత ఇప్పుడు దేన్నో చూసి భయపడి రాముడి వెనుక దాక్కుంటుంది. రాముడు పువ్వుని విసిరి విల్లు మరియు బాణాన్ని తీసుకున్నాడు. లక్ష్మణుడు దాడికి సిద్ధంగా ఉన్న పోస్ట్లో ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది?
సీత దేనిని చూసి భయపడుతుంది? విరాధ అనే ఈ రాక్షసుడిని చూసి. ఇతర రాక్షసుల మాదిరిగా కాకుండా విరాధ లావుగా లేడు. అతను చాలా ఫిట్గా ఉన్నాడు. అతనికి కోరలు ఉన్నప్పటికీ అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు. అతని ఆభరణాలు, అతని కిరీటం, అతని ఆర్మ్ బ్యాండ్స్, అతని హారం ప్రతిదీ మానవ పుర్రెలతో అలంకరించారు. అతను ఎంతమంది మానవులను కబలించాడో అనేదానికి ఇదే నిదర్శనం. గాలి కారణంగా అతని ఉంగరాల జుట్టు అద్భుతంగా ఎగురుతుంది చూడండి. అండ్ అతను వారి నుండి ఏం కోరుకుంటున్నాడు? సీతను తీసుకెళ్లాలని అనుకుంటున్నాడు. అందుకే సీత రాముడి వెనుక దాక్కుంది. సో రాముడు ఏం చేయబోతున్నాడు? విరాధను చంపబోతున్నాడా? కాదు. రాముడు ఈ రాక్షసుడిని చంపాలనుకుంటే అతను తన గుండె లేదా కడుపుని లక్ష్యంగా పెట్టుకుంటాడు కదా. కానీ రాముడు ఏం చేస్తున్నాడు చూడండి. అతను ఈ రాక్షసుడి ఎడమ చేతిపై బాణం వేశాడు. ఇది రాక్షసుడిని చంపడం కాదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకంటే విరాధ నిజానికి ఒక అవతార పురుషుడు లేదా రాక్షసుడి శరీరంలో చిక్కుకున్న గంధర్వుడు. అండ్ రాముడి బాణం అతనికి తగలడంతో అతను నేల మీద పడిపోతాడు. ఇక్కడ విరాధ యొక్క 3 వెర్షన్లను మీరు చూడవచ్చు. మొదటి రూపం దురహంకారితో ఉన్న విరాధ రాముని చూసి నవ్వడం. రెండవ రూపం దాదాపు నేలపైనే పడిపోయి నొప్పితో మూలుగుతున్నట్లు ఉంది. మరియు విరాధ యొక్క 3వ రూపాన్ని మీరు చూస్తున్నారా? ఇది నిజానికి ఈ చిన్న బొమ్మ భూమి నుండి పైకి లేస్తుంది. ఇదే 3వ రూపం. పొరపాటుగా మీరు అతన్ని ఒక సాధువు లేదా ఒక యంగ్ ఇన్నోసెంట్ బాయ్ అని అనుకోవచ్చు. కానీ కాదు. ఇదే దేవత యొక్క నిజమైన రూపం. మరియు అతను శాపం కారణంగా రాక్షసుడి శరీరంలో చిక్కుకుంటాడు. ఇప్పుడు అతను రూపాంతరం చెంది తన అసలు శరీరాన్ని తిరిగి పొందాడు. ఈ పిల్లిని చూడండి. ఈ టేబుల్ కింద నుండి దొంగచాటుగా బయటకు వస్తుంది. మనిషిగా మారిన ఈ దయ్యం యొక్క ట్రాన్స్ఫర్మేషన్ను చూడడం ద్వారా అది ఎంత భయభ్రాంతులకు గురై ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ పిల్లి పూర్తిగా అపనమ్మకంలో ఉంది. అది ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు. చెప్పినప్పుడు ఎవరు నమ్మరు. మరి మీ సంగతి ఏంటి? ఈ రామాయణం నిజమైన కథ ఆధారంగా ఉందని మీరు నమ్ముతున్నారా? లేదా ఇది స్వచ్ఛమైన కల్పన అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దీనికి మరొక ఇంపార్టెంట్ అయిన యాంగిల్ కూడా ఉంది. రాముడు తన భార్య ముందే ఎవరినైనా చంపాడా? దీని గురించి ఆలోచించండి. రాముణ్ణి పిశాచ సంహారకుడిగా లేదా రాక్షస సంహారకుడిగా చిత్రీకరించారు కదా. కానీ సీతను చూసిన తర్వాత ఎవరైనా చంపాడా? మరీ ముఖ్యంగా అతను ఆమె ముందు ఎవరైనా చంపాడా? ఇది మీరు కూడా ఆలోచించాల్సిన ఒక విషయమే. పరశురాముడు అతనికి సవాల్ చేసినప్పుడు అతను బాణాన్ని స్వర్గంలోకి విసిరి తన ప్రకాశంలోకి తీసుకున్నాడు. ఇక్కడ అతను తన చేతిలో ఉన్న దయ్యాన్ని మాత్రమే కొట్టాడు. ఆపై అతన్ని దేవతగా మార్చాడు. రాముడు తన భార్య ఎదుట ఎవరినైనా చంపుతాడా? అతని యొక్క క్రూరమైన హత్యలను చూస్తే తన భార్య అతన్ని గౌరవిస్తుందా? ఓకే, ఇక్కడ మనకు చాలా ప్రత్యేకమైన చెక్కడం ఒకటి ఉంది. దీనిని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ దీనిని అనలైజ్ చేయడం వల్ల రామాయణం యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి బయటపడవచ్చు. సో నేను దీనిని మెంబర్స్ ఓన్లీ వీడియోలో వివరించాను. నేను ఆల్రెడీ మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో దీన్ని పోస్ట్ చేశాను. ఎందుకంటే ఇది లోతైన విశ్లేషణ కోరుకునే వారి కోసం మరియు ఈ సమాచారం కోసం లోపల యాక్సెస్ కావాలనుకునే వ్యక్తుల కోసం మాత్రమే ఇది. మీకు కూడా అది కావాలంటే దయచేసి ఈ ఇన్సైడ్ యాక్సెస్ కమ్యూనిటీలో చేరండి. అప్పుడే మీరు లోతైన డైవ్ వీడియోలను పొందగలరు. ఈ చెక్కడంలో రాముడు ఎడమవైపు గంభీరంగా కూర్చుని ఉన్నాడు. అండ్ ఒక అందమైన స్త్రీ అతని దగ్గర వచ్చి మోకాళ్ళపై కింద కూర్చొని అతనికి కొన్ని బహుమతులు అందజేయడాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ దిగువన ఒక పొడవైన సిలిండ్రికల్ బండును చూడవచ్చు. బహుశా ఇది పట్టుబట్టలు మరియు ఒక చిన్న బండులై ఉంటుంది. అందులో బంగారం లేదా నాణేలు ఉండుంటాయి. పైన కొన్ని పూలతో పాటు మనం చూడవచ్చు. ఈ సుందరి ఎవరు?
రాముణ్ణి ఎందుకు రమ్మని పిలవడానికి ప్రయత్నిస్తుంది? ఆమె పేరు శూర్పణఖ. ఆమె ఒక రాక్షసురాలు. ఆమె అతని అందచందాలకు ముగ్ధులై అతనిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఇక్కడ తను ఒక రాక్షసి అని మీరు చెప్పగలరా? ఆమె అసలు రాక్షసిలా కనిపించడం లేదు చూడండి. ఒక అందమైన మనిషిలా కనిపిస్తుంది కదా. కాదు, ఈ స్త్రీ వెనుక చూడండి. ఇదే శూర్పణఖ యొక్క అసలు గుర్తింపు. ఆమెను ఉద్దేశపూర్వకంగా ఇలా అగ్లిగా చూపించారు అండ్ రాముడిని మోసం చేయడానికి ఆమె ఈ రూపంలో ఇక్కడ మారింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండోనేషియాలో శూర్పణఖను సర్పకణక అని పిలుస్తారు. అంటే బంగారు పాము అనే అర్థం. జావా మరియు ఇండోనేషియాలో ఉన్న ఇతర ప్రాంతాలలో సర్పకణక అనేది హ్యూమన్ కాదు, ఆమె కావలసిన రూపాలలోకి మారగలిగిన ఒక సర్పం. ఇంత అందమైన స్త్రీ తన ముందు మోకాలపై కూర్చొని తనను పెళ్లి చేసుకోమని వేడుకోవడం చూసి రాముడు ఏం చేస్తాడు? అతను కొంచెం కూడా చలించలేదు. అండ్ అతను దూరంగా నిలబడి ఉన్న సింతా వైపు ప్రేమతో చూడడం మీరు చూడవచ్చు. నిజానికి ఆ రాక్షసి తన భార్యను వదిలించుకోవడానికి రాముడికి ఒక అద్భుతమైన ఐడియాను ఇస్తుంది. ఆమె తన నిజమైన స్వరూపాన్ని బయటపెట్టింది అండ్ ఆమె సీతను తినగలగదని రాముడికి చెప్తుంది. ఆ తర్వాత అతను మళ్ళీ సింగిల్గా మారుతాడు. ఆపై అతను రాక్షసత్వంతో కలిసి అందమైన అడవి అంతా ప్రయాణించడానికి స్వేచ్ఛగా ఉండవచ్చు అని చెప్తుంది. కానీ రాముడు తన భార్యను తప్ప మరొక స్త్రీ వైపు కూడా చూడడు. సీత దూరం నుండి ప్రతిదీ చూస్తుంది, కానీ తను దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నించదు. ఎందుకంటే ఆమెకు రాముడిపై పూర్తి నమ్మకం ఉంది కాబట్టి. అతను ఆమెను ఎప్పుడూ మోసం చేయడని తనకి తెలుసు. ఆమె రాముడు మరియు శూర్పణఖల మధ్య జరిగిన మొత్తం సంభాషణను వింటుంది. కానీ ఆమె శూర్పణఖ యొక్క మూర్ఖత్వాన్ని చూసి ఆమె నవ్వుతూనే ఉంటుంది. మీరు సీత ముఖంలో ఉన్న అవహేళనను చూడవచ్చు. మరీ ముఖ్యంగా అతను భ్రమ యొక్క అటువంటి ఆకర్షణకి ఎన్నటికీ లొంగడు. ఒకసారి ఆలోచించండి, రాముడు ఉండే చోట సీత ఉండుంటే తను ఇటువంటి మాయకు గురై ఉంటుందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాముడు ఆమెని తిరస్కరించిన తర్వాత శూర్పణఖ కూడా రామ సోదరుడితో కలవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరు సోదరులు రూపాన్ని చూసి ఆమె నిజంగా మోహానికి లోనైంది. ఆ రాక్షసి సీతను తింటానని రాముడికి మరియు అతని సోదరుడికి పదే పదే చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది? లక్ష్మణుడు ఆ రాక్షసి యొక్క ముక్కును కట్ చేయగానే ఆమె పారిపోయింది. ఇదే ముఖ్యమైన దృశ్యం, కానీ ఈ ఆలయంలో ఆ దృశ్యాన్ని చెక్కలేదు. శూర్పణఖ స్పష్టంగా గీత దాటి వారిని అవమానించినప్పటికీ ఆమె ముక్కును కత్తిరించే అర్హత ఉందా? వ్యామోహంలో ఉన్న స్త్రీకి హాని కలిగించే ఈ చర్యను సమర్థించడం చాలా కష్టం. అందుకే ఈ దృశ్యాన్ని చెక్కలేదు. బహుశా లక్ష్మణుడు ఆమె ముక్కును కట్ చేసినందుకు అపరాధ భావంతో భావించి ఉండవచ్చు. అతను ఆమెకు శారీరకంగా హాని కలిగించకుండా ఆమెను తరిమివేసి ఉండవచ్చు. అలా చేసినందుకు గిల్టీ ఫేస్తో ఉన్న లక్ష్మణుడిని, అలానే రాముడు తన సోదరుడిని ఎలా ఓదార్చుతున్నాడో ఇక్కడ మీరు చూడవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు శూర్పణఖను అండ్ ఆమె రాక్షస రూపంలో మరొక వ్యక్తి ముందు మోకరిల్లి ఏడవటం మీరు చూడవచ్చు. అండ్ ఈ వ్యక్తి కోపంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా మీరు చూడవచ్చు. అతనెవరు? అతని ముందు ఆమె ఎందుకు ఏడుస్తుంది? అతడే రావణుడు. అవును, విరోధి. ఈ మొత్తం కథలో మెయిన్ విలన్ ఇతనే. అతను రాక్షసులందరికీ రాజు. అండ్ రామాయణం యొక్క మొదటి చక్రం మీకు గుర్తుందా? ప్రతి ఒక్కరూ స్వర్గానికి వెళ్ళి విష్ణువును భూమిపైకి వచ్చి క్రూరమైన రాజు నుండి రక్షించమని ఎలా వేడుకున్నారో చూశారు కదా. ఆ క్రూరమైన రాజు ఈ వ్యక్తే. ఎవరైతే ముక్కు లేకుండా కూర్చొని అతని ముందు ఏడుస్తుందో ఆ శూర్పణఖ సోదరుడు ఇతనే. ఒకవేళ మీరు కనుక రాముడి ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? మీ చెల్లి ముక్కు కోసుకొని మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? ఏ సోదరుడైనా కోపడుతూ అందు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడని నేను మీతో బెట్టు కడుతున్నాను. ఇంతకీ రావణుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? వెళ్ళి రామలక్ష్మణులతో యుద్ధం చేస్తాడా? లేదు, అతను చాలా మోసపూరితమైన ప్లాన్ వేస్తాడు. ఇంతలో అడవిలో
సీత ఒక తెలివైన బంగారు జింకను చూసి దానికి పూర్తిగా ఆకర్షితురాలవుతుంది. రాముడు వెళ్ళి చేతికి చిక్కని ఆ జింకను తీసుకురావాలని ఆమె కోరుకుంటుంది. ఆ జింక మరింత దూరంగా పారిపోతుంది. ఈ బంగారు జింకపై రాముడికి చాలా అనుమానం ఉంటుంది. అది చేతికి చిక్కకుండా ఉండడమే కాకుండా మాయగా కూడా కనిపిస్తుంది. కానీ సింత మొండిగా ఉంటుంది. కాబట్టి రాముడు తన భార్య రక్షణ కోసం తన సోదరుణ్ణి ఇంట్లో వదిలివేయాలని నిర్ణయించుకొని ఈ బంగారు జింకను వెంబడించడం ప్రారంభిస్తాడు. అతను భ్రమల యొక్క మాయ ప్లేస్లోకి ప్రవేశిస్తాడు. ఇదొక అడవి, మొక్కలు మరియు జంతువులతో ఉంది. అలానే అందమైన జలపాతం కూడా కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూడండి, ఈ 2 పైపుల ద్వారా నీరు వస్తుంది. ఇది మాయను సృష్టించి బ్రహ్మలతో నిండిన కృత్రిమ అడవి. ఈ పెద్ద రెక్టాంగులర్ కుండ నుండి ఈ మొక్క ఎలా పెరుగుతుందో చూడండి. ఈ చెట్టు గురించి ఏంటి? అవును, ఇది సహజ నేల నుండి పెరగడం లేదు. అయితే ఈ పెద్ద చెట్టు సంగతి ఏంటి? రాముడిని మోసం చేయడానికి దీన్ని ఖచ్చితంగా ఒక ఆర్టిఫిషియల్ బేస్ పైన ఉంచారు. కానీ ఎందుకు? రాముడు చివరకు బంగారు జింకను కొడతాడు. అప్పుడు దాని శరీరం నుండి మారిచ అనే రాక్షసుడు బయటకు వస్తాడు. మారిచ అనే పేరు గంటలాగా మోగుతూనే ఉంది కదా. అవును, ఇతనే మారిచ. రాముడు ఇంతకుముందు 2 సార్లు క్షమించాడు. మొదట మారిచ యొక్క తల్లి తాటకను చంపేటప్పుడు అతను అతని తొడపై కొట్టి అతన్ని బ్రతికించాడు. ఆ తర్వాత సాధువులను వేధించడానికి మారిచ తన సోదరుడితో కలిసి ఆశ్రమానికి వచ్చినప్పుడు రాముడు తన సోదరుని చంపాడు. కానీ మారిచను దూర ప్రదేశానికి బహిష్కరించడానికి ప్రత్యేక ఆయుధాన్ని ఉపయోగించాడు. కానీ మారిచ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి విలువైన స్టోన్స్ మరియు గంటలతో అలంకరించబడిన అందమైన బంగారు జింక వేషంలో వచ్చి రాముడి నుండి సీతను చాలా దూరం చేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన డీటెయిల్ ఉంది. ఈ జింక శరీరంపై ఉన్న గాయాన్ని చూడండి. ఈ బాణం కంటే ఇక్కడ ఉన్న కట్మార్కే పెద్దగా ఎలా ఉందో చూడండి. ఎందుకు? ఒకవేళ మీరు బాణం తలని చూసినట్లయితే అది బాణం యొక్క షాఫ్ట్ కంటే చాలా వెడల్పుగా ఉంటుంది. కాబట్టి బాణం తల శరీరాన్ని గుచ్చుకున్నప్పుడు అది పెద్దగా వెడల్పుగా కట్ చేసి ఇలాంటి మార్కును చేస్తుంది. కానీ మానవుడిలో లేదా నిజమైన జంతువు శరీరంలో చర్మం చాలా సాగేలాగా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద కట్ను మీరు ఎప్పటికీ చూడలేరు. ఎందుకంటే ఆ చర్మం వెంటనే గాయం చుట్టూ ముడుచుకుంటుంది. కాబట్టి ఇక్కడ గాయం ఎలా ఉందో చూడండి. కానీ ఇది అంతా సాగే శరీరంలో లేని బంగారంతో చేసిన ఒక కృత్రిమ జింక. అందుకే బాణం యొక్క తల సైజుకి సరిపోయే విశాలమైన కట్ను ఈ శరీరంపై చూపించారు. ఇప్పుడు జింక శరీరం నుండి మారిచ అనే రాక్షసుడు బయటకు వచ్చి సహాయం కోసం ఏడుస్తున్నాడు. కానీ అతను ఎలా ఏడుస్తున్నాడు? ఎలా అంటే రాముడి గొంతును మిమిక్ చేసి ఏడుస్తున్నాడు. మీరు చూస్తూనే ఉండండి. ఇదే విస్తృతమైన ఉపాయం త్వరలో పెద్దదిగా జరగబోతుంది. దూరంగా కూర్చున్న సీత రాముడు సహాయం కోసం కేకలు వేయడం విని గగ్గోలు పడుతుంది. ఇప్పుడు ఆమె లక్ష్మణుడిని వెళ్ళి తన భర్తను రక్షించాలని కోరుకుంటుంది. రాముడు మరియు సీత మధ్య లోతైన తాత్విక పోలిక జరుగుతోంది. ముందున్న శిల్పాలలో రాముణ్ణి మాయ, భ్రమలు మరియు మానసిక ఉచ్చులు పరీక్షించాయి. ఒక అందమైన స్త్రీ వచ్చి రాముడికి తనతో పాటు బంగారు మరియు విలువైన కానుకలను సమర్పించింది. ఆమె అతనితో కలిసి జీవించడానికి మరియు అతనిని సంతోషపెట్టడానికి కూడా ఇచ్చింది. కానీ రాముడు ఈ మాయకు చలించలేదు. అయితే ఇప్పుడు మాయ సీతపై తన హస్తం ప్రయత్నిస్తుంది. సీత మాయమైన బంగారు జింకను చూసినప్పుడు ఆమె తన ప్రలోభాన్ని నియంత్రించలేక ఆ జింకను వెంబడించమని రాముణ్ణి బలవంతం చేసింది. ఇప్పుడు మారిచ రాముడి గొంతును మిమిక్ చేస్తూ సహాయం కోసం ఏడుస్తున్నప్పుడు ఆమె తన భావోద్వేగాలను నియంత్రించుకోగలదా? లేక ఆమె మళ్ళీ మాయ బారిన పడుతుందా? మీరు నమ్మిన నమ్మకపోయినా సీత సరిగ్గా అలానే చేస్తుంది. ఆమె ఇప్పుడు లక్ష్మణుని వెళ్ళి తన భర్తను రక్షించాలని కోరుకుంటుంది. లక్ష్మణుడు సీతను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళనని రాముడికి మాటిస్తాడు.
రాముణ్ణి ఎవరు ఓడించలేరని, ఇది రాముడు అసలు గొంతు కాదని లక్ష్మణుడికి నమ్మకం ఉంది. కాని సీత తాను వెళ్లి రాముణ్ణి రక్షించాలని పట్టుబడుతుంది. లక్ష్మణుడు వెళ్ళడానికి నిరాకరించడంతో సీతకి పిచ్చి పట్టినట్టుగా వింతగా బిహేవ్ చేస్తుంది. సీతకు లక్ష్మణుడిపై అనుమానం కలిగి అతను ఆమెను ఇష్టపడుతున్నాడని మరియు ఆమెను తన భార్యగా తీసుకోవాలని కోరుకుంటున్నాడని అనుకుంటుంది. ఈ చక్రానికి తిరిగి వెళ్దాం. మీకు ఈ పోటీ గుర్తుంది కదా? ఈ విల్లును ఎత్తగలిగిన ఎవరైనా సింతను వివాహం చేసుకోవచ్చు కదా? మరి లక్ష్మణుడు విల్లు ఎత్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకునేందుక ఇలా చేశాడు? సీత లక్ష్మణుని ఉద్దేశాలను సందేహిస్తుంది. అందుకే అతను రాముణ్ణి రక్షించడం లేదా? అందుకే రాముడు చనిపోవాలని ఇలా చేస్తున్నాడా? సో అతను చనిపోయిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవచ్చు అనుకున్నాడా? లక్ష్మణుడు ఈ విధమైన ఆరోపణను సహించలేడు. ఇది ఏ మరిదిపైనైనా స్త్రీ చేసే అతి నీచమైన ఆరోపణ. సో అతను సీతను విడిచిపెట్టనని రాముడికి వాగ్దానం చేసినప్పటికీ అతను వెళ్లి రాముణ్ణి తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. కానీ లక్ష్మణుడికి మాత్రం అనుమానం కలుగుతుంది. సీత ఇంటి లోపల ఉండదని, ఆమె వెతకడానికి వెళ్తుందని, ఇబ్బందులో పడవచ్చని భయపడతాడు. సో అతను ఆమె చుట్టూ ఒక మాయ వలయాన్ని ఉంచి ఆమె ఆ మాయ వృత్తం నుండి బయటకు రాకూడదను ఆమెకు చెప్తాడు. భారత రామాయణంలో అతను తన విల్లును ఉపయోగించి నేలపై ఒక వృత్తాన్ని గీస్తాడు. కానీ ఇక్కడ మీరు సింతా చుట్టూ ఉంచిన ఒక బ్యాండ్ నిలువు మాయ వృత్తాన్ని చూడవచ్చు. తను ఆ మాయ వలయం నుండి బయటికి వెళ్ళను అని సింత అతనికి ప్రామిస్ చేస్తుంది. అప్పుడు లక్ష్మణుడు రాముణ్ణి వెతకడానికి పరిగెత్తాడు. నెక్స్ట్ చెక్కిన ఈ సిరీస్ని చూడండి. ఇది సంపూర్ణ గందరగోళంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతోంది? రావణుడు అనే ఒక రాక్షస రాజు వచ్చి సీతను అపహరించి అతను ఆమెను బలవంతంగా తీసుకువెళ్తాడు. కాని సీత ఒంటరిగా ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చి ఎలా కనిపెట్టాడు? ఈ అపహరణ వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. రావణుడు మారీచతో మాట్లాడి రాముని దృష్టిని డిస్ట్రాక్ట్ చేయడానికి బంగారు జింక వేషంలో పంపుతాడు. అప్పుడే మారీచ రాముని గొంతుతో మిమిక్ చేసి ఆపై లక్ష్మణుని రప్పిస్తాడు. సో ఆ సమయంలోనే రావణుడు వచ్చి సీతను దూరంగా తీసుకెళ్ళడానికి సరైన అవకాశంగా ఉపయోగించుకుంటాడు. కానీ సీత ఒక మాయ వలయంతో రక్షణగా ఉంటుంది కదా, గుర్తుందా? ఆమె మాయ వలయంలో ఉన్నంత వరకు రావణుడు ఆమెను తాకలేడు. సో అప్పుడు అతను ఏం చేస్తాడు? అతను ముసలి బిచ్చగాడి వేషం వేసుకొని సీతను కొంచెం అన్నం పెట్టమని వేడుకుంటాడు. అన్నం ఇవ్వడానికి సీత ఆ మాయ వలయాన్ని దాటి తన చేతిని చాచినప్పుడు రావణుడు ఆమె చేతిని పట్టుకొని మాయ వలయం నుండి బయటకు లాగుతాడు. రావణుడు ఆమెను అణచివేస్తున్నాడు. సీత సహాయం కోసం అరుస్తుంది. కానీ ఆమె భర్త మరియు ఆమె మరిది దూరంగా ఉన్నారు. రాముణ్ణి మరియు అతని సోదరుణ్ణి ఆమె స్వయంగా పంపినందున ఇప్పుడు సీతకు సహాయం చేయడానికి ఎవరు లేరు. అయితే ఒక పక్షి రావణుడిపై దాడి చేయడాన్ని మీరు చూడవచ్చు. అది అతని తలపై తన పంజాలతో తన్నుతుంది. ఇది రావణుడిని దాదాపు బ్యాలెన్స్ తప్పేలా చేస్తుంది. ఈ ప్యానెల్లో ఉన్న సింబాలిజం జస్ట్ క్రేజీగా ఉంది. ఒక పిల్లవాడు అరటి పండు తింటున్నాడు మరియు ఒక కోతి ఇంట్లోకి వచ్చి అతనిని చూసి అరుస్తోంది. మీరెప్పుడైనా కోతిని ఇంత దగ్గరగా చూస్తే తను మీ వైపు చూసి పళ్ళని కొరుకుతూ కనిపిస్తే మీరు ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇది నాకు కూడా ఒకసారి జరిగింది. ఇది ఇప్పటికీ నా మైండ్లో అలానే ఉంది. మీరు ఈ పిల్లవాడి ముఖంలో ఉన్న భయం అనే షాక్ని చూడవచ్చు. అతను స్తంభించి అలా నిలబడి ఉన్నాడు. అయితే కోతి అరటి పన్నును బలవంతంగా తీసుకొని పోతుంది. కానీ ఇక్కడ ఒక సూక్ష్మమైన వివరణ ఉంది. ఇది నిజంగా మైండ్ బాగ్లింగ్ గా ఉంది. ఇది తన ఇంట్లోకి అనుకోకుండా ప్రవేశించిన అడవి కోతి అని ఆ పిల్లవాడు అనుకుంటాడు. కాదు, చూడండి, ఈ కోతి నడుముకు తాడు కట్టి ఉంది. ఇది అడవి కోతి కాదు, ఇది ట్రైనింగ్ పొందిన ఒక కోతి. ఈ పిల్లవాడిని వేధించడానికి ఎవరో ఈ కోతిని పంపారు. సీతను అపహరించడానికి రావణుడిని ఎవరు పంపారు? అదే శూర్పణఖ. సీత, ఆమె భర్త మరియు ఆమె మరిది
దూషించిన ఆ స్త్రీనే పంపింది. స్త్రీ అవమానించినట్లు నరకానికి కోపం లేదు అనే సామెత మీకు గుర్తుందా? ఇది శూర్పణఖకు సింత నుంచి అందిన అవమానకరమైన రూపానికి ప్రతీకారం. ఇక్కడ కుడివైపున మీరు మరొక సింబాలిజంను చూడవచ్చు. మనం ఇంతకు ముందు చూసిన ఒక పెద్ద బ్యాండికూట్ ఎలుక గుర్తుందా? పిల్లులు మరియు కుక్కలు కూడా ఈ మాన్స్టర్ బ్యాండికూట్ డాట్స్ దగ్గరికి వెళ్ళడానికి భయపడతాయని నేను మీకు చెప్పాను, గుర్తుందా? మనం దానిని ఎక్కడ చూసాము? దాన్ని రాముడి యొక్క తండ్రి యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో చూసాము. అతని అంత్యక్రియల చితి క్రింద కనిపించింది. ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ చూడవచ్చు. ఈ సమాధి అశుభకరమైన సంఘటన, అది దురదృష్టానికి చిహ్నం. బహుశా మనం దాన్ని మళ్ళీ చూడవచ్చు. అయితే ఈ మహిళ ఎదుటే అది నిస్సంకోచంగా ఇంట్లోకి వచ్చి బియ్యం మూటను పడేసి ఆ బియ్యాన్ని ఎలా తింటుందో చూడండి. ఈ స్త్రీని చూడండి. ఆమె ఆ జంతువును చూసిన వెంటనే భయపడింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద కుక్కలా కనిపిస్తుంది అండ్ ఆమె వైపు చూసి మొరుగుతుంది కూడా. ఈ చొరబాటుదారుని గురించి సీత ఏం చేయనట్లే ఈ చొరబాటుదారుని గురించి ఈమె కూడా ఏం చేయలేదు. అది ప్రతిదీ తీసుకుంటుంది, కానీ ఏది తిరిగి ఇవ్వడం లేదు. సో తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు రాముడు వచ్చి సీతను రక్షిస్తాడా, లేక సీతను రావణుడు తన దేశానికి తీసుకెళ్తాడా? నెక్స్ట్ ఎపిసోడ్ను త్వరలో పోస్ట్ చేస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసేందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.